హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బాగి శ్రీమంతం ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మంగళ వచ్చి బాగిని ఆశీర్వదించి తన కాళ్లకు పసుపు రాసి వెళ్తుంది. ఇక తను అలా చేయడం రామ్మూర్తికి అస్సలు నచ్చదు, కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక తరువాత మనోహరి అయితే వచ్చి బాగి ముఖానికి ఇంకా అక్షంతలు వేసి ముఖానికి గంధం రాస్తుంది. ఇక కాళ్ళకి కూడా పసుపు రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఇక కిందకి వంగి అలా పసుపు రాస్తూ కింద ఉన్న బాంబ్ని ఆన్ అయితే చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాగి వంక చూసి వెటకారంగా నవ్వుకుంటూ నీ పని అయిపోయింది అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక మరో పక్కన అమర్ అయితే మనోహరి ట్రాప్లో పడి బయటకు అయితే వచ్చేస్తాడు. వచ్చిన తరువాత అమర్కి అయితే బాంబు అక్కడే ఉంది అన్న విషయం తెలుస్తుంది. దాంతో వెంటనే అమర్ అయితే నేను వచ్చిన ప్లేస్ ఎవరో నన్ను ఇక్కడికి ట్రాప్ చేసి పంపించారు, బాంబ్ అక్కడే ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా సర్చ్ చేయి రాథోడ్ అని రాథోడ్కి కాల్ చేసి చెప్తాడు. ఇక రాథోడ్ అయితే బాంబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. మరో పక్కన ఆరుతో చిత్రగుప్తుడు అంటూ ఉంటాడు, సోదరి బాంబు ఎక్కడో లేదు, నీ సహోదరి ఆసనం కిందే ఉన్నది అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆరు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్కన బాంబుకున్న టైమర్ అయితే దగ్గర పడుతూ ఉంటుంది. బాగి పక్కనే పిల్లలు అందరూ ఉండి బాగికి అక్షింతలు వేసి గంధం రాస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అమర్ బాగిని పిల్లల్ని ఎలా కాపాడనున్నాడు, లేదా అమర్ వచ్చేలోపు ఆరుయే కాపాడుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.